ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 18 మంది సభ్యులతో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్ గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త ఎంఎస్ఎన్ గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ మన్నం సత్యనారాయణ రెడ్డిని నియమించింది. ఈ పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, వెంకటస్వామి వంటి ప్రముఖులకు చోటు దక్కడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నూతన బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పనిచేస్తుంది. ఫౌండర్స్, ట్రస్టీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యుల పదవీ కాలం 2 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఈ బోర్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి సతీమణి సురేఖకు స్థానం దక్కటం విశేషం. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.